అలానే మిసేశ్రావు. ఇక్కడ కనిపిస్తుంది మనకి కెప్టెన్ బాబా అలియాస్ అశోక్ కారత్ ఇతని పేరు. బహుశా భారతదేశంలో ఇతని పేరు తెలియనటువంటి వాళ్ళు ఉండరేమో ఇప్పుడు ప్రజెంట్. దానికి కారణం ఏంటంటే దాదాపు హై ప్రొఫైల్ మహిళలు 150 మందికి పైగా ఇతని వల్ల పడ్డారు. ఇతను ఏం మాయ చేశాడో ఒక ఆధ్యాత్మిక బాబా రూపంలో వచ్చినటువంటి వాళ్ళని వశపరుచుకున్నాడు. శృంగాల లీలల్ని ఆయన ప్రదర్శించాడు. ఆయన దగ్గర ఉండే అసిస్టెంట్ జావేద్ అని అతను ఆ వీడియోలను తీశాడు. అవి బయటపడ్డాయి. లేదంటే ఇంకెంతమంది మహిళలు ఇతని వాలకానికి వాళ్ళ జీవితాలను కోల్పోయిన వాళ్ళు. అందరూ ఆల్మోస్ట్ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చూసేటువంటి వాళ్ళందరికీ ఇతను ఎలాంటి వాడో తెలిసే ఉంటుంది. గత 10-15 రోజుల నుంచి సోషల్ మీడియాలో మనం ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, లేదంటే ఎక్స్ ఓపెన్ చేసిన, లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇతను కామ లీలలు కనిపిస్తూ ఉంటాయి, కామ కేళీలు కనిపిస్తూ ఉంటాయి. పైగా మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు విచారిస్తే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. హై ప్రొఫైల్ పీపుల్. వాళ్ళల్లో ఒకళ్ళు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చపాంకర్. ఈవిడ బ్లర్ వేసాం మనం, డైరెక్ట్గా చూపించకూడదని. రూపాలి చపాంకర్ ఈమె కూడా చాలా అందంగా, బ్యూటీగా, హుందాగా ఉంటుంది చూడటానికి. అలాంటిది ఆవిడ్ని కూడా ఇతను బహుశా మోసం చేశారు. ఇదే పెద్ద న్యూస్ ఇప్పుడు మహారాష్ట్రలో, అలాగే మొత్తం భారతదేశంలో ఇప్పుడు హాట్ టాపిక్గా ఇతను వాల్కం మారుతుంది. మనం బోలే బాబాని చూసాం, నిత్యానందన్ చూసాం, ఇప్పుడు కెప్టెన్ బాబా ఇతను. ఈ బాబాల కారణంగా హిందూ మతానికి, సనాతన ధర్మానికి, లేదంటే బాబాలకి, అలాగే పీఠాధిపతులకి, మఠాధిపతులకి ఉన్నటువంటి గౌరవం కాస్త పోతుంది. అనుమానించేటువంటి పరిస్థితి అందరినీ. ఇతను నేపథ్యం చూస్తే చిన్నతనంలో వాళ్ళ నాన్న ఎవరికో డబ్బులు ఇవ్వమని చెప్పి పంపిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఎక్కడో నేవీలో అతను టెక్నీషియన్ కూడా ఏదో చేరాడు. ఐటీఐ చదివినట్టు ఒక సర్టిఫికేట్ పుట్టించి దాంట్లో చేరాడు. దాంట్లో చేరి బయటకు వచ్చాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే కెప్టెన్గా నేను పనిచేశానని చెప్పి చెప్తూ తనకి దేవుడే ప్రత్యక్షంగా కనిపిస్తాడు, ఆ దేవుడే నేను అని చెప్పి నమ్మిస్తాడు వచ్చినటువంటి వాళ్ళని. అంతేకాదు, ఒక కేజీ చింతగింజల్ని 1,00,000 రూపాయలకి అంటగట్టేవాడు వచ్చినటువంటి వాళ్ళకి. అలాగే 1 కిలో తేనె 9 లక్షలు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా కొంటారా? మీరు 1 కిలో కూరగాయలు కొనడానికి వెళ్తే, బెండకాయలు, వంకాయలు కొనడానికి వెళ్తే వాళ్ళు ఏదో 30 రూపాయలు 40 రూపాయలు చెబితే అనేక సార్లు వాళ్ళని బేరం ఆడి తీసుకుంటారు. మరి ఈ మహిళలు 150 మంది మహిళలు అని చెప్తున్నారు. ఈ 150 మంది మహిళలు అతని వల్ల పడిపోయారు. ఏది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇంకా ఎంతమంది ఉన్నారో బయటికి రానటువంటి వీడియోలు కానీ ఇంకా చాలా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్లస్ ఇతని ఆస్తులు భారీగా ఉన్నాయంట. కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారంట. ఎలా కూడబెట్టారంటే మరి చింతగింజల్ని, పిచ్చి చింతగింజలు తీసుకొచ్చి కేజీ 1,00,000 అమ్మితే కొన్నారు. తేనె 9 లక్షలు చెప్తే కొన్నారు. కొనడమే కాదు, సరే కొంటే కొన్నారు. అతను వీళ్ళని మ్యాజిక్ ద్వారా, బ్లాక్ మ్యాజిక్ ద్వారా, సో తాంత్రిక మంత్రాల ద్వారా వశపరుచుకొని అక్కడికి వచ్చినటువంటి మహిళల్ని ఆయన లోపరుచుకున్నాడు. శారీరకంగా, లైంగికంగా వాళ్ళని వేధించాడు, ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు ఒక 40 years మహిళ రీసెంట్గా వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తే మొత్తం అతని చరిత్ర వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల పాటు ఎంతమంది మహిళలు ఇతని కామదాహానికి బలైపోయి ఉంటారు. అది కూడా హై ప్రొఫైల్, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కిలో తేనె 9 లక్షల రూపాయలకు కొనగలిగేటువంటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి మహిళలు, కిలో చింతగింజలు 1,00,000 రూపాయలకు కొనగలిగేటువంటి స్తోమత ఉన్నటువంటి మహిళలు ఆయన పాలిట పడిపోయారు. మరి ఆయన ఏమన్నాలి? ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన జైల్లో పెట్టారు, విచారిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు. ఆయన విచారించే కొద్ది అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయాలు ఏంటనేది ఆల్రెడీ అన్ని పేపర్లో కూడా వచ్చింది. మంత్రించినటువంటి చింతగింజలు, చింతగింజలు అవి కిలో 1,00,000 రూపాయలు అని చెప్పి అమ్మేశాడు.
పవిత్రమైన తేనె కిలో 9 లక్షలు. ఇలా 150 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేశాడు. ఆల్రెడీ పోలీసులు కన్ఫర్మ్ చేశారు 150 మంది పైన అత్యాచారం చేశాడు. వీళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది ఉంటారని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో దొంగస్వామి అశోక్ కారత్ దారుణాలు బయటపడినటువంటి వీడియోలు. నిందితుడి అరెస్టు 2 వారాలుగా జైల్లోనే. అతడు దొంగస్వామి, పేరు అశోక్ కారత్. జ్యోతిష్యం చెప్తానని నమ్మబలికి భక్తులతో పూజలు చేస్తాడు. పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్ళు అంటూ కిలోకి 1,00,000 చొప్పున అమ్ముతాడు. పవిత్రమైన తేనె అని చెప్పి మామూలు తేనె కిలోకి 9 లక్షలు విక్రయిస్తాడు. అంతేకాదు కుటుంబ సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తు ద్రావకాలు ఇచ్చి వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడు. అది తీర్థం ఇచ్చేసి వాళ్ళ మహిళలు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని రేప్ చేసేవాడు. సంతానం కలగడం లేదని వచ్చిన మహిళల్ని తానే దేవుని అవతారం అంటూ రేప్ చేసేవాడు. మహారాష్ట్రలో కెప్టెన్ బాబాగా పేరొందిన ఈ దొంగస్వామి అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయనతో ఉన్న సంబంధాల కారణంగా ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేశారు. ఎవరు? రూపాలి. పలువురు మహిళలు తమ మీద అశోక్ కారత్ జరిపిన అత్యాచారాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలతో అతడు జరిపిన శృంగారం వీడియోలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల నిర్వహించిన అక్రమ భూలావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉదంతం మహారాష్ట్రనే కాదు సోషల్ మీడియాను ఊపేస్తుంది. అశోక్ కారత్ ప్రస్తుతం నాసిక్లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఒక అత్యాచారం కేసులో కోర్టు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాజాగా గురువారం 2వ అత్యాచారం కేసులో ఏప్రిల్ 8వ తారీఖున పోలీసు రిమాండ్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో 8 రేప్ కేసులు, 2 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫోన్లో 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఏర్పడిన సిట్ అధికారులు వెల్లడించారు. సో మరి ఇన్ని సంవత్సరాల పాటు మరి ఆ మహిళలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 100 మంది కంప్లైంట్ చేశారంట, నన్ను రేప్ చేశాడని పోలీసులకి. ఇంకా ఫోన్లు వస్తున్నాయంట. 20 అడుగుల రిమోట్ పాము. అశోక్ కారత్ కార్యాలయం నుంచి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు అక్కడ రిమోట్తో నడిచే ఓ 20 అడుగుల బొమ్మ పామును చూసి ఆశ్చర్యపోయారు. ఆ బొమ్మను అశోక్ కారత్ నిజమైనటువంటి పాముగా భక్తులకు నమ్మించి రిమోట్తో కదిలించేవాడని వెల్లడైంది. అశోక్ కారత్ భారీగా ఆస్తులు సంపాదించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ అక్రమ సొమ్మును జమ చేయడానికి 2 సహకార పరపతి సంఘాల్లో వివిధ పేర్లతోటి 130కి పైగా ఖాతాలు ఓపెన్ చేశాడంటే 2 కోఆపరేటివ్ బ్యాంకుల్లో. మామూలుగా 1-2 అకౌంట్లు ఓపెన్ చేయడానికి మనం నానా రకాలుగా ఇబ్బంది పడుతుంటాం. అట్లాంటిది 130 ఖాతాలు 2 బ్యాంకుల్లో ఓపెన్ చేశాడంట. కొన్ని ఖాతాలు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకాన్కర్ పేరున కూడా ఉన్నాయి. అశోక్ కారత్ ఆయన భార్య కల్పనలపై నమోదైన మరో కేసులో అహల్యానగర్ జిల్లా పోలీసులు విచారణ జరిపినప్పుడు మరిన్ని ఆస్తుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్పన ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే ఆయన భార్య. అశోక్ కారత్ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఇది అమెరికాలోని ఎప్స్టీన్ ఫైల్ కేసు కంటే దారుణమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. నిజమే, ఎప్స్టీన్ ఫైల్స్ దీనికి నిజంగా దానికన్నా మించింది. ఎందుకంటే హై ప్రొఫైల్ మహిళల్ని రోబోల్చుకొని ఎంజాయ్ చేశాడు ఇతను. ఈ వ్యవహారంలో అధికార పార్టీ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వస్తే ప్రభుత్వం కూలుతుందన్నారు. సో బీజేపీ వాళ్ళకు కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు. అక్రమాలు మోసాలతో అశోక్ కారత్ 1500 కోట్ల మొత్తం సంపాదించాడని, విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడని తెలుస్తుంది. 150 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. ఓ 36 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో అశోక్ కారత్ను మార్చి 18న అరెస్ట్ చేశారు. ఇది అతని హిస్టరీ. ఇక దొంగస్వామి నేపథ్యం ఏంటి? అసలు ఇతని నేపథ్యం ఏంటంటే ఎవరు ఈ దొంగస్వామి? కెప్టెన్ బాబా ఎవరు? అశోక్ కారత్ నేపథ్యం ఏంటంటే నాసిక్ జిల్లా కహందల్ వాడి గ్రామానికి చెందిన అశోక్ కారత్ 10వ తరగతి ఫెయిల్ అయి చదువు ఆపేశాడు. ఓ వ్యక్తికి ఇచ్చి రమ్మని తండ్రి అందజేసిన 4,000 తీసుకుని గ్రామం నుంచి చిన్నతనంలోనే ఉడాయించాడు. కొన్నేళ్ల అనంతరం మర్చెంట్ నేవీలో చేరాడు. అక్కడ తాను 10 ఏళ్ల పాటు పనిచేసి కెప్టెన్ స్థాయికి చేరుకున్నానని తర్వాత కాలంలో చెప్పుకునేవాడు. దీనివల్ల అతడు కెప్టెన్ బాబాగా పేరు పొందాడు. కానీ అతడు మర్చెంట్ నేవీలో పనిచేసింది 4 ఏళ్లని, సెయిలర్గా పనిచేశాడని అభిప్రాయాలు ఉన్నాయి. 1990లో అశోక్ కారత్ నాసిక్ నగరానికి వచ్చి జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాడు 90లో. ఆ 90 నుంచి ఎంతమంది లేడీస్ని ఇతను ఎంజాయ్ చేశాడు సెక్స్ పరంగా, శారీరక పరంగా. పలువురు రాజకీయ నాయకులు కూడా వస్తుండటంతో అతని ఇమేజ్ పెరిగిపోయింది. రాజకీయ నాయకులతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో స్థిరాస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, 2000లో స్థిరాస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, భూలావాదేవీలు జరపడం ప్రారంభించాడు.
ఈశాన్యేశ్వర్ పేరుతో ఒక ఆలయాన్ని ప్రారంభించి దానికి తన ఆధ్వర్యంలో ట్రస్ట్ నెలకొల్పాడు. పలువురు మంత్రులు ప్రముఖ నేతలు కూడా అశోక్ కారత్ను కలిసేవారు. అశోక్ కారత్ ఆఫీసులో పనిచేసే నీరజ్ జాదవ్ అనే వ్యక్తికి దొంగస్వామి పనులపై అనుమానం కలిగి ఆఫీసులో రహస్యంగా ఒక కెమెరా అమర్చి అతడి పనులను రికార్డ్ చేశాడు. ఈ వీడియో రికార్డుల్లో ఇప్పుడు అశోక్ కారత్ చేసిన దారుణాలన్నీ సాక్ష్యాలుగా నిలిచాయి. ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇది ఆయన హిస్టరీ. సో ఆయన హిస్టరీ ఏమన్నా కానీ మహారాష్ట్ర మహిళా చైర్పర్సన్ ఎన్సీపీ నేత రూపాలి ఈవిడ బలైపోయారు. ఆయనతోటి ఈవిడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈవిడ పేరుతోటి ఆయన బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశాడని చెప్పి నిరూపణ అయింది కాబట్టి ఆవిడ ఇప్పుడు రాజీనామా చేశారు. సో వీళ్ళిద్దరు ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనేక మంది మహిళలతోటి ఉన్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి బాబాల కారణంగా సనాతన హిందూ ధర్మం అనేది ఏమవుతుంది అనేది బజరంగ దళ్ లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదంటే విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు పాస్టర్లు వాళ్ళ మీద గురించి మాట్లాడుతున్నారు, కానీ మరి ఇలాంటి వాళ్ళు ఒక బోలే బాబా, ఒక నిత్యానంద స్వామి, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. బాబాలు, దొంగ స్వామీజీలు. ఇప్పుడు వీళ్ళు చింతగింజల ₹1,00,000 తేనె ₹9,00,000 అమ్మారంటే హిందువుల్లో ఉండేటువంటి మూఢ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఇలాంటి వాళ్ళు ఎలా క్యాష్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. మరి దీన్ని ఎవరు నిరోధించాలి? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.